శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధి నొందా. శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము, స్తుతితో చెల్లింతుము. యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, ఆ సియోను మార్గములో పలు శోధనలు రాగా, ఆ సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడగా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, ఆ పాడగా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడగా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడగా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాదుని మేలులు తలంచి, యేసునాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మంచిది. మరి చిన్నపిల్లల కార్యక్రమం ఉన్నప్పుడు
వారు త్వరగా అలసిపోతారు, త్వరగా నిద్రపోతారు. కాబట్టి వారు మెలకువగా ఉన్నప్పుడే మనము అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే అది సంతోషంగా ఉంటుంది, సమయం కూడా మనకు కలిసి వస్తుంది. కనుక మరి ఇప్పుడు ఫస్ట్ బర్త్డే వచ్చేసి క్వీన్ది. కాబట్టి మనం ఏం చేసినా ఆమె నిద్రపోకముందు చేయాలి. ఆమె ఎప్పుడు నిద్రపోతుందో ఇప్పుడు మనకు తెలియదు. కాబట్టి ఆమెను గమనిస్తూ ఆమె మరి అలసిపోకముందే, నిద్రపోకముందే మనం చకచక మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనం జరిగించుకుందాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బోలో ఈశ్వర మహారాజ్ కి, బోలో ఈశ్వర మహారాజ్ కి జై. మంచిది. ఈ సమయంలో మరి ఏమి చేసినా దేవుని వాక్యము అనే పునాది మీదనే సకల కార్యక్రమాలు జరగాలి. దేవుడు అనే పునాది మీదనే సకల కార్యక్రమాలు జరగాలి. గనుక పుట్టినరోజు కార్యక్రమాన్ని మీరు జరిగించండి అని కానీ, ఇదే విధంగా మీరు నిర్వహించండి అని కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రం బైబిల్ గ్రంథంలో మనకైతే ఎలాంటి ఆజ్ఞనివ్వలేదు. ఆయన మనందరికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అంటే, మనము అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో, అన్ని విషయముల యందు మనము దేవునికి స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదే ప్రభువుల వారు మనకు చెప్పినటువంటి మాట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మనము ఈ సమయంలో కూడా మనము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. ఒక మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. ఇరవై 22వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాము. 22వ కీర్తన 9వ వచనం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు. చదువుబడి లేఖనం నీది. మరి బుధవారం మరి సతీష్ స్వర్ణలతలకు నీవిచ్చిన ప్రథమ కుమార్తె క్వీనీని బట్టి వందనాలు. మీరు దీవించండి, ఆశించండి. తల్లి గర్భములో నుండి ఈ లోకంలోనికి వచ్చింది మొదలుకొని 365 దినాలు, 12 నెలలు, 52 వారాలు నీ కృపలో కాపాడి భద్రపరిచావు, సంరక్షించావు, కనికరించావు. ఈరోజు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అయ్యా, ఇంకా భవిష్యత్ కాలానికి కావలసిన దీవెనలు, నీ మాటలు అవసరమని మేము కూడుకొని ఉంటుండగా మీరు దిగిరండి. కూడి వచ్చిన వారితో, బిడ్డతో, తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి. చిన్నపిల్లలతో కూడా నువ్వు మాట్లాడే శక్తివంతులు. ఈ లోకంలో ఉన్న జీవరాశులన్నిటితో, వాటి భాషలో, వాటి సైగలో, వాటి మనస్సుతో నువ్వు మాట్లాడే దేవుడు. చిన్న బిడ్డలతో కూడా నువ్వు మాట్లాడుతావు. మీరే కార్యం జరిగించి వాడుకొని మహిమ పొందండి. ఇక్కడున్న నీ దాసుని మీరు మరుగు చేసి మీరే అందరికీ ప్రత్యక్షమై అందరితో మీరు మాట్లాడి దీవించి ఆశీర్వదించమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసుని మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించేవాడు కూడా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దావీదు భక్తుడు కీర్తన రాస్తూ అంటున్నాడు, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా అంటున్నాడు. నేను నా తల్లి యొద్ద పాలు తాగుతున్నప్పుడు నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అంటున్నాడు. దేవుణ్ణి నమ్మడం అనేది దావీదు జీవితంలో ఎప్పుడు మొదలైంది అంటే, తన తల్లి పాలు తాగుతున్న సమయములోనే దేవుడే ఆయనకు నమ్మకం పుట్టించాడట. ఎంత విచిత్రంగా, విడ్డూరంగా ఉంది కదా ఇది మనకు. కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఏమండి? అన్నిటికీ ఆయననే ఆధారము. దేవుడే అన్నిటికీ ఆధారము. భూమికి, ఆకాశానికి, పరలోకానికి, ప్రపంచముల అన్నిటికీ, భూలోకంలో ఉన్న సకల జీవరాశులకు, మానవ మనుగడకు, అన్నిటికీ ఆయననే ఆధారము. ఆయన మాత్రమే ఆధారము. సూర్యునికి, చంద్రునికి, గాలికి, అన్నిటికీ ఆయననే ఆధారం అనే మాటను స్థిరపరచడానికి
ఈ మాటలు చెబుతున్నాడు. 10వ వచనంలో మనం చూసినట్లయితే, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అంటున్నాడు. ఎప్పటి నుంచి దావీదు నువ్వు నా దేవుడవు అంటున్నాడంటే, తల్లి తనను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అంటున్నాడు దావీదు. ఎప్పటి నుంచి అంట? కన్నప్పటి నుంచి, ఆయన పాలు త్రాగుతున్నప్పటి నుంచి, అప్పటి నుంచి నువ్వు నా దేవుడవు అంటున్నాడు దావీదు. అప్పుడే నువ్వు నాకు నమ్మకము పుట్టించితివి అంటున్నాడు. ఏమండి, ఎంత విచిత్రము కదా! ఈనాడు తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు దేవుని మీద ఆయన భక్తులకు నమ్మకం పుట్టిస్తాడు. ఒకసారి మరియమ్మ ఎలిజబెతులు కలుసుకున్నారు. అప్పుడు మరియమ్మ గర్భవతిగా ఉంది, ఎలిజబెత్ కూడా గర్భవతిగా ఉంది. అలా గర్భవతిగా ఉన్న సమయంలో మరియమ్మ ఎలిజబెత్ను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఎలిజబెత్ గర్భంలోనేమో బాప్తిస్మిచ్చు యోహాను ఉన్నాడు, మరియమ్మ గర్భములోనేమో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. మరియమ్మ గర్భములో ఉన్న యేసుక్రీస్తును బట్టి మరి తన గర్భములో ఉన్నటువంటి యోహాను గంతులు వేస్తాడు. ఏమండి, ఎంత విచిత్రము, ఎంత విడ్డూరము కదా! దేవునికి ఇలాంటి కార్యాలు సాధ్యము, దేవునికి ఇలాంటి కార్యాలు సాధ్యం అన్నమాట. కనుక మనము అనుకుంటాము, చిన్నతనంలో పిల్లలకు ఏమీ తెలియదు, వాళ్ళు పెరిగి పెద్దగా అయిన తర్వాతనే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకు కొన్ని సంగతులను రాసి చెబుతున్నాడు. అలా కాదు, చిన్నతనములోనే నేను అన్ని విషయాలను వారికి తెలియచేయగలను అనే విషయం చెబుతున్నాడు. లూకా సువార్తలో మనం ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ 39 నుంచి, మొదటి అధ్యాయం 39 నుంచి, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించను అని అంటుందామె. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఎంత గొప్ప మాట, ఎంత ఉన్నతమైన విషయం కదా ఇది. మరియమ్మ వెళ్ళి, అమ్మ ఎలిజబెత్ అమ్మ వందనాలు అని చెప్పగానే ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్నటువంటి బాలుడు గంతులు వేశాడట. ఈమె స్వరము వినగానే, మరియమ్మ స్వరము వినగానే మరి అక్కడ ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గంతులు వేశాడు. ఆయనకి ఎలా తెలిసింది మరియమ్మ వచ్చిందని? మరియమ్మ లోపల ఉన్న యేసుక్రీస్తును బట్టి ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్నటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను అని మనకు పుట్టిన తర్వాత పేరు తెలుసు. ఆయన గంతులు వేస్తున్నాడు అన్నమాట. అంటే ఈ స్పర్శ, ఈ స్వరం అనేది అతనికి తెలిసిపోయింది. నా ప్రభువు వచ్చాడు అంటున్నది ఇక్కడ. ఏమండి, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలు అనను. ఈ మాటలు మనము నమ్మితే మనం కూడా ధన్యులమే అవుతామండి. ఆమె ఏమన్నదో తెలుసా? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించను అంటుంది. నా ప్రభువు తల్లి అంటున్నా. అక్కడ ముందు ప్రభువును ముందు పెట్టింది ఎలిజబెత్. నా ప్రభువు తల్లి వచ్చింది అంటుంది. మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువు తల్లిగా ఆమె చెప్పబడింది. యేసయ్యనేమో ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరిని ఏలువాడు, పరిపాలించువాడు, కాపాడువాడు, పుట్టించువాడు, మరణింపజేయువాడు, తిరిగి లేపువాడు, పరలోకాన్ని ఇచ్చువాడు, నరకమును ఇచ్చువాడు కూడా ఆయననే. ఎవరైతే ఆయన యందు నమ్మి బాప్తిస్మం పొందుతారో వారికి రక్షణ అంటే పరలోకము. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, నమ్మరో వారికి నరకమును ఇచ్చేది కూడా ఆయనే. అయితే పిల్లలు గర్భములో ఉన్నప్పుడే
మన మాటలు వినడం అనేది ఉన్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే. అదే మాట దావీదు చెబుతున్నాడు, నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నీవు నాకు ఆధారము, నేను నా తల్లి పాలు తాగుతున్నప్పుడే నువ్వు నాకు నమ్మకం పుట్టించావు నీ మీద అంటున్నాడు. ఎంత ఉన్నతమైన విషయం కదా. అంటే దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళను దేవుడు గర్భములో ఉన్నప్పుడే ఎరుగుతాడు. ఆయన గర్భంలో ఉండగానే ఇగో పలానా వ్యక్తి కావాలి, నాకు పలానా బాలిక కావాలి, పలానా బాలుడు నాకు కావాలి అని దేవుడు ఎంపిక చేసుకుంటాడు. అందుకే యెషయా గ్రంథము 49వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే అక్కడ ఏముంటుందో ఒక మాట చూద్దాం. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను అని చెబుతున్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త. అక్కడ దావీదు చెప్పాడు, ఇక్కడ యెషయా చెబుతున్నాడు ఏమని? నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకుని. గర్భములో పుట్టినప్పుడే దేవుడు పిలిచాడట. పిలుస్తాడా దేవుడు అట్లా ఎవరినైనా? అసలు దేవుడు పిలవాలంటే అప్పుడే పిలుస్తాడు, అప్పుడే పిలుస్తాడు. అయితే యేసుక్రీస్తును గూర్చి ఆయన 12 మంది శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఆయనను గూర్చి ప్రకటిస్తున్నారు. ప్రభువే చెప్పారు, ఏమన్నారంటే మీరు సర్వలోకానికి వెళ్ళి భూదిగాంతముల వరకు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. ఏమని? సువార్త అంటే ఏమిటి? ఈ లోకములో దేవుడు పుట్టి మరణించి మన కొరకు తన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఇది సువార్త. సువార్త అంటే లేఖనముల ప్రకారము ఈ లోకములో దేవుడు జన్మించి చనిపోయి తిరిగి లేవడము అనేది జరిగింది. దీనినే ఏమంటారంటే సువార్త అంటారు. ఏ సువార్తను ఓకే, కేకు రావడానికి ఒక 10-15 నిమిషాలు అవుతుంది. కేక్ వచ్చేదాకా నేను మాట్లాడతాను. కేకు రాగానే మనం కేక్ కట్ చేసుకుందాం. అందరం దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. మంచిది. సువార్త అంటే ఏమిటి? యేసు ఈ లోకములో జన్మించుట ప్రవచనాల ప్రకారం ఏమండి? ఈ లోకంలో ప్రవచనాల ప్రకారం పుట్టాలి, ప్రవచనాల ప్రకారం చనిపోవాలి, ప్రవచనాల ప్రకారం తిరిగి లేవాలి. అలా లేచినటువంటి దేవుడు, అలా పుట్టినటువంటి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 3వ వచనం నుంచి, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో వారికి దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు. అయితే ఈ సువార్తను దేవుడు అందరికీ చెప్పమని చెప్పాడు. అలా చెప్పినప్పుడు మన చెవులో వినబడ్డప్పుడు ఇది నాకే, ఇది నా గురించే, ఇది నా కొరకే అని ఎవరైతే అనుకుంటారో వారు రక్షణ పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము బస్టాండ్లో నిలబడతామండి, బస్సు వస్తుంది. ఆ బస్సు రాగానే ఇది నా కొరకే వచ్చిన బస్సు అని ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు సంగారెడ్డి పోతారు, హైదరాబాద్ పోతారు. వచ్చిన బస్సు ఇది నా కొరకు కాదు, ఎందుకంటే నా పేరు పెట్టి లేదు బోర్డు మీద. ఇది సంగారెడ్డి బస్సు అని ఉన్నది తప్ప నా కొరకు వచ్చిన బస్సు అని లేదు. కాబట్టి నేను ఇది ఎక్కను అంటే ఆ పేరు మీద నీకు ఏ బస్సు రాదు. అది నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ బోర్డు వేసుకొని వస్తుంది. ఇది నా కొరకే వచ్చిన బస్సు అని నువ్వు నమ్మి ఎక్కితివా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ చేరుస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు అందరి కొరకు వచ్చాడు. ఆయన అందరి కొరకు వచ్చాడు, బస్సు కూడా అందరి కొరకు వచ్చింది. కానీ నువ్వు ఎక్కేటప్పుడు ఏమనుకుంటావు? ఇది నా కొరకు వచ్చిన బస్సు, అందరి కొరకు, కానీ ఇది నాకు ఉపయోగపడే బస్సు, నేను వెళ్ళాల్సిన అట్లకు చేసేటువంటి బస్సు అనుకొని నువ్వు ఎక్కుతావు కదా. అప్పుడు నువ్వు అనుకున్న ఊరికి వెళ్ళినావు కదా. అట్లనే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా అందరి కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కానీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఏమనుకోవాలంటే ఈయన నా కొరకు పుట్టాడు, నా కొరకు సిలువలో మరణించాడు,
నా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు, నా కొరకే చనిపోయి తిరిగి లేచాడు, నా కొరకే మళ్ళీ రాబోతున్నాడు అని ఎవరైతే అనుకుంటారో వారికి పరలోకము ప్రాప్తిస్తుంది, రక్షణ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో క్వీని పాప కొరకు పుట్టాడు. క్వీని పాప కొరకు ఈ లోకంలో ఆయన చనిపోయాడు, తన రక్తాన్ని కార్చాడు. క్వీని పాప కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆ పాప కొరకు కూడా యేసయ్య త్వరలో రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇది తన ఒక్కదాని గురించేనా? కాదు. ఎవరైతే ఇది నా కొరకు అనుకుంటారో వాళ్ళందరికీ వర్తిస్తుంది ఈ మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలో ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడు? మీ దగ్గర ఎవరి దగ్గరైనా బైబిల్ ఉన్నదా? సహజంగా మనకు ఏదైనా పండగ వాతావరణం అంటే చక్కగా మనం తయారై వచ్చేస్తాం. ఆ ఆనందంలో, ఆ సంతోషంలో కొన్నిసార్లు మన ఆయుధాన్ని తెచ్చుకోం. మనం వాక్యం అనే ఆయుధమే, ఆ వాక్యమే మన ఆయుధం. వాక్యం అనే ఆయుధం అయిన బైబిల్ని మనం కొన్నిసార్లు తెచ్చుకోవాలి. ఏ కార్యక్రమానికి వెళ్ళినా మనం తెచ్చుకోవడం మంచిది, సంతోషం. ఇక్కడ 49 మొదట్లో అంటాడు, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను అన్నాడు. ఇక్కడ ఇది యెషయా గ్రంథంలో ఉంది. యెషయా ప్రవక్త చేత దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యెషయా ఏమనుకుంటున్నాడంటే చెప్పండి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. ఇప్పుడు యెషయా అనుకున్నాడు ఈ మాట ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి వర్తిస్తుంది. నేను అనుకుంటే నాకు వర్తిస్తుంది, మీరెవరైనా అనుకుంటే మీకు వర్తిస్తుంది ఈ మాట. నేను కూడా అనుకున్నాను అనేక సార్లు. ఏమనంటే, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకొనెను, దేవునికి నా పేరు తెలుసు, నేను తెలుసు అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు దేవునికి తెలిసి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? నేనైతే అనుకుంటున్నా, నేను గర్భమున పుట్టగానే దేవుడు నన్ను పిలిచాడు దేవుడు. నాకు దేవుడు నమ్మకం పుట్టించాడు ఆయన మీద. అందుకే నేను ఆయనను నమ్ముతున్నా. ఇప్పుడు యేసును దేవునిగా, ప్రభువునిగా, రక్షకునిగా నేను నమ్ముతున్నా. అలా నమ్మడానికి ఆ నమ్మకం పుట్టించింది దేవుడే. ఎప్పటి నుంచి పుట్టిస్తున్నాడో తెలుసా ఆ నమ్మకం మనకు? మనము తల్లి ఒడిలో ఉన్నప్పటి నుంచే మనకు ఆ నమ్మకాన్ని పుట్టిస్తూ వస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి నుంచే డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు మనలను. అప్పటి నుంచే మనలను ఆ విధమైన త్రోవలో, ఆ విధమైన మార్గంలో, ఆ విధమైన పరిస్థితుల గుండా నడిపించుకుంటూ వస్తున్నాడు మనలను. అందుకే ఇంత పెద్దగైన తర్వాత, మనకు జ్ఞానం వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడని నమ్మగలుగుతున్నామంటే ఈ ప్రాసెస్ అనేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే దేవుడు మొదలు పెట్టాడు మనందరి విషయంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే నమ్మడానికి ఇష్టపడరో వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వాళ్ళు నమ్మడానికి ఇష్టపడని వ్యక్తులు వాళ్ళు. అయితే దీనికి ఒక మంచి తార్కాణం ఉంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. అదేమిటంటే, మనం క్రైస్తవులం అయితే మనందరికి ఒక విషయం తెలుసు. అంటే చాలా విషయాలు తెలుసు, ఈ విషయం కూడా తెలుసు. యాకోబు ఏశావుల కథ తెలుసు మనకు. యాకోబు ఏశావులు కవల పిల్లలు వాళ్ళిద్దరు. ఒకే తల్లి గర్భములో నుండి ఒకేసారి పుట్టారు, కొన్ని నిమిషాల తేడాతో పుట్టారు. మొట్టమొదట పుట్టినటువంటి వాడు ఏశావు, తర్వాత పుట్టినటువంటి వాడు యాకోబు. అలా పుట్టినప్పుడు దేవుడు ఒక విచిత్రమైన మాట అంటాడు వీళ్ళ గురించి. ఏమంటాడంటే, నేను వాళ్ళు పుట్టక ముందే యాకోబును ప్రేమించాను, ఏశావును నేను ద్వేషించాను అన్నాడు దేవుడు. ఎంత పెద్ద మాట ఇది! అదేంటిది? పుట్టక ముందే ఒకరిని ప్రేమించి పుట్టక ముందే ఒకరిని ద్వేషించడం ఏంటిది? ఇది దేవునికి తగునా అనిపిస్తుంది మనకి ఈ మాట విన్నప్పుడు లేదా చదివినప్పుడు. ఏమండి, ఎవరైనా సరే పుట్టి పెరిగి పెద్దగయ్యి బుద్ధి జ్ఞానం తెలివి తెలిసినాక వాళ్ళు 4 పనులు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు చేసినటువంటి చర్యలను, కార్యక్రమాలను, పనులను బట్టి వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డ వాళ్ళని నిర్ణయిస్తాం మనమైతే. దేవుడేమో ఒకడు పుట్టే అవసరం లేదు, వాడి లోకంలోనికి వచ్చే అవసరం లేదు, వాడు రాక మునిపే వాడు మంచోడో చెడ్డవాడో ముందే తేల్చేస్తాడు దేవుడు. అలా తేల్చేశాడు, అలానే తేలుస్తాడు అందరి గురించి కూడా. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చదువుతున్నాను, ఒకసారి వినండి జాగ్రత్తగా.
అంతేకాదు రెబెకా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు అంటున్నాడు. విన్నారా ఈ విడ్డూరమైన మాట? పిల్లలు ఇంకా పుట్టి మేలు చేయలే, కీడు చేయలే, అంటే వాళ్ళ శరీరంతో ఏ మంచి చేయలే, ఏ చెడు పని చేయలేదు. అప్పుడే దేవుడట యాకోబును ప్రేమించిండట, ఏశావును ద్వేషించినట. ఇది ఎట్లా న్యాయం అవుతుంది అంటాము మనం. అందుకే వెంటనే అంటున్నాడు, దేవుడు అన్యాయస్తుడు, అట్లా రాదు, అట్లా అనొద్దు, అన్నట్లు అనొద్దు అంటున్నాడు. ఒకరు ఈనాడు ఎంత స్వార్థ చెప్పినా నమ్మడం లేదు అంటే వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ లక్షణాలు కలిగి ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ దేవుణ్ణి నమ్మడానికి ఇష్టపడరు. ఒకరు దేవుణ్ణి నమ్మడానికి చాలా కుతూహలంగా ఉన్నారు అంటే వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు దేవుణ్ణి నమ్మడం అనేది మొదలు పెట్టారు. అది ఇప్పుడు బయటపడుతుంది. ఒక చెట్టు ఏ ఫలాన్ని ఇస్తుందో అనేది విత్తనము పెట్టినప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ అది ఫలాలను ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, మనం మనుషులం కాబట్టి. దేవునికైతేనేమో ఆ విత్తనం వేసేటప్పుడే దేవునికి తెలుసు అది ఎలాంటి ఫలాలను ఇస్తుందో. మనుషుల విషయం కూడా అంతే. అందుకే ఒక పొలంలో ఒక యజమానుడు లేదా ఒక వ్యవసాయదారుడు విత్తనాలు చల్లేటువంటి ఉపమానములో అక్కడ విత్తనము విశ్వాసతో పోల్చబడింది. అందుకే మనం తల్లి గర్భములో విత్తనములాగా ఉన్నప్పుడే మనము దేవుణ్ణి నమ్ముతామో నమ్మమో దేవునికి తెలుసు. అప్పటి నుంచే దేవుణ్ణి నమ్మేటువంటి లక్షణాలు మనలో ఎదుగుతూ వస్తాయి. అందుకే 139వ కీర్తనలో దావీదు అంటాడు, నన్ను గూర్చిన విషయాలన్నీ నీకు తెలుసు ప్రభువా అంటాడు. ఏమండి, మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, ఇక్కడ చెబుతాడు చూడండి. 139వ కీర్తనలో 51వ కీర్తనలో కూడా ఈ విషయాలు చెబుతాడు. ఇక్కడ మొదటి నుంచి చదువుతాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. ఈ కీర్తన మొత్తంలో ఇదే చెబుతాడు. ఈ కీర్తన మొత్తంలో నేను కూర్చుండుట తెలుసు, నా తలంపులు తెలుసు, మాట నా నోటికి రాక మునిపే అది నీకు తెలుసు అంటాడు. ఏమండి, 4వ కీర్తన 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మనకు ఒక మాట నోటికి రాక మునిపే అది మనం ఏం మాట్లాడుతామో అది దేవునికి ముందే తెలుసు అంటున్నాడు. ఏమండి, 14లో అంటాడు, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం అంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే ఉందును అంటున్నాడు. 13లో అంటాడు, నా అంతరేంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటాడు. ఏమండి, 16లో, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడు. మనము పుట్టి ఈ లోకంలో ఒక దినము కాకముందే మనం ఈ లోకంలో ఎన్ని దినాలు ఉండాలో, ఎన్ని రోజులు బ్రతకాలో, ఏమి చేయాలో అది దేవుని దగ్గర లిఖించబడుతుంది. దేవుని దగ్గర లిఖించబడుతుంది, దేవుని దగ్గర ఉంటుంది, ఆ లెక్క అనేది ఉంటుంది. ఏమండి, అందుకే ఇక్కడ అంటాడు, 1వ నంబర్ ఉంది పుట్నోట్లో, లేక ఒకటైనను కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని చెబుతాడు. ఏమండి, ఇంకొక మాట చదువుతాను. ఏమండి, 51వ కీర్తనలో చెబుతాడు, 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడును, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించను అని చెబుతాడు. ఏమంటే ఇన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడు మనకు నమ్మకం పుట్టించడం అనేది గొప్ప సంగతి. వాళ్ళు దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు. ఏమండి, దేవుని మూలముగా పుట్టని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి చాలా అభ్యంతరాలు కలుగుతాయి వారికి. ఇది చాలా బాధ కలిగించేటువంటి విషయం. మనం యాకోబు ఏశావుల కథలో చూసినట్టుగా. అందుకే
ఏశావు చిక్కుడుగాయల కూర కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు తన తమ్మునికి. యాకోబేమో చిక్కుడుగాయల కూరను తన అన్నకు పెట్టి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తాడు, దేవుడిచ్చే వరమును ప్రేమిస్తాడు యాకోబు అని అతడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవునికి తెలుసు. ఏశావేమో జ్యేష్ఠత్వం అనే హక్కు పుట్టుకతో వస్తుంది, అది ఒకళ్ళ దగ్గర తీసుకుంటే రాదు. ఆ హక్కును ద్వేషిస్తాడని పుట్టక ముందే దేవునికి తెలుసు. మనము కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఎలాంటి వాళ్ళముగా ఉంటామో ఈ లోకములో పుట్టక ముందే దేవునికి తెలుసు. అప్పుడే ఆయన మనకు నమ్మికను పుట్టిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, కనుక ఈనాడు మనము దేవుని బిడ్డలముగా ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం. మనల్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు, మనం నమ్మాలి. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో చెప్పినట్టుగా అది నా గురించే అనుకోవాలి అందరం. మన ఊరికి బస్సు వస్తే బస్ స్టాండ్కి ఇది నా గురించే వచ్చిందని ఎట్లెక్కుతామో, యేసు దేవుడు అని ఈ లోకంలోనికి ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఆయన నామములో మనం ఉంచడం, బాప్తిసం పొందితేమా ఇది నా కొరకే ఈయన శిలువ మరణం, నా కొరకే ఆయన పుట్టుక, నా కొరకే ఆయన మరణం, నా కొరకే తిరిగి లేచుట, పునరుత్థానం చెందుట, ఇప్పుడు మళ్ళీ నా కొరకే రాబోతున్నాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు పరలోక బస్సు ఎక్కేసిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవరెవరికో చెప్పబడుతుంది, ఇది నా కొరకు కాదు కదా అనుకున్నారా, వాళ్ళ పరిస్థితి చాలా దారుణం, చాలా కష్టం. ఏమండి, 71వ కీర్తనలో అంటాడు 5-6 వచనాల్లో, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చెయ్యుదును. దేవుణ్ణి స్తుతించాలి ఎప్పుడు? రోజు. ఎందుకు? తల్లి గర్భము నుండి ఈ లోకములో దేవుడు మనలను పుట్టించినందుకు ఆ ఒక్క కారణాన్ని బట్టి రోజు దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించాలంటే దేవుడు నాకు ఏమేలు చేసిండు అని మనం అడగొద్దు. ఏమేలు చేసిండంటే ఆయన తల్లి గర్భములో నుండి ఈ లోకములో మనలను పుట్టించాడు. అది దేవుడే చేసిన కార్యం. ఎంతోమంది గర్భములో చనిపోయిన వారు ఉన్నారు, కానీ దేవుడు మనలను పుట్టించి ఇంత పెద్దవాళ్ళని చేశాడు. ప్రతిరోజు కాపాడుతూ వస్తున్నాడు, ప్రతిరోజు అన్న వస్త్రాలు ఇస్తున్నాడు, ప్రతిరోజు బ్రతికించాడు, వాయువునిస్తున్నాడు, మనకు గాలినిస్తున్నాడు, ఎండనిస్తున్నాడు. ఇదంతా చేసినందుకు మనం దేవుణ్ణి ప్రతిరోజు స్తుతించబద్దులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి బుధవారం సతీష్ స్వర్ణలతమ్మలకు దేవుడే ఇచ్చిన చక్కని కుమార్తె బిడ్డ మరి క్వీని దేవుడు తనకు వారి కుటుంబానికి ఇచ్చినందుకు ఈరోజు మనము ఈ యొక్క సంవత్సరం గడుస్తున్న సందర్భంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే చిన్నతనము నుండే దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో అంటాడు, మరి కేకు స్టేజ్ మీదకి రాగానే ముగించేసుకుందాము. ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడండి, ఒకసారి మాట జ్ఞాపకం చేసుకోవాలి అందరు కూడా. ఏమంటాడంటే, బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. నేను కొన్ని పరిస్థితులను చూశానండి. 12వ అధ్యాయము 2వ వచనం, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక మునిపే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు. దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే బాల్య దినములందే జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుణ్ణి చిన్నతనంలోనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒక సంఘటన చూశానండి. ఒకరోజు ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ ఒక దాదాపు 70 సంవత్సరాల పెద్ద ఆయన నాకు కనబడ్డాడు. ఆయనను అడిగాను, అయ్యా నువ్వు దేవుని నామములో బాప్తిసం పొందినావా అని అడిగాను నేను. ఆయన పేరు యేసుదాసు. పిల్లలు కొంచెం కూర్చోండి అమ్మా, కొంచెం కూర్చోండి. నేను ఆయన ఒక మాట అడిగాను, ఇక్కడ టేబుల్ తెచ్చి టేబుల్ పెట్టాడమ్మా. అయ్యా నువ్వు బాప్సం పొందినావా అంటే, చిన్నప్పటి నుంచి కూడా దేవుడు నాకు తెలుసు, బాప్సం నాకెందుకు అన్నాడు. చాలా పెద్ద మాట అది. దేవుడు అన్నాడు,
నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ పొందును. యేసు ప్రభు మనకి ఎంత తెలుసుందండి, మనము ముంచడం నీటి బాప్సం పొందకపోతే దేవుడిచ్చేటువంటి మేలు, రక్షణ, పరలోకము మనకు దొరకదండి. అయితే ఈ చిన్న బిడ్డను మనం ఎలా పెంచుదాం? చిన్నతనం నుంచి అంటే ఆమె చిన్నతనం నుండే దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఏ వయస్సులో జరగాల్సిన కార్యం ఆ వయసులో జరగాలండి. ఇప్పుడు 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాగానే స్కూల్కు పంపించాలి కదా, యవ్వన కాలం రాగానే పెళ్లి చేయాలి. ఇంకా మధ్యలో జరిగే ప్రతిదీ కూడా ఏ వయస్సులో ఏ కార్యక్రమం చేయాలో ఆ కార్యక్రమం చేయాలని వద్దాం, ఖచ్చితంగా చెయ్యాలి. ఆకలైనప్పుడు భోజనం చేయాలి, దాహమైనప్పుడు నీళ్లు తాగాలి, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవాలి, మెలకు వచ్చినప్పుడు మెలకువ లేవాలి. ఇలా సమయానికి ఎట్లయితే చేయాలో మన జీవితంలో కూడా దేవుడు కొన్ని పరిస్థితులను పెట్టాడు. ఏమండి, ఇప్పుడు ఆమె చిన్న బాల్యము, ఇప్పుడు ఆమె బిర్యానీ తినదు, ఉగ్గు పాలు తింటుంది, పాలు తాగుతుంది అంతే. కొద్ది రోజులైనాక సన్నటి మెత్తటి అన్నం తింటుంది, కొద్ది రోజులైన తర్వాత భోజనము అలవాటు అవుతుంది కదా. అట్లనే మన జీవితంలో కూడా ఆత్మీయంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి భుజించాల్సి ఉంటుంది. ఆమెకు తగిన సమయము తగిన కాలం వచ్చినప్పుడు ఆమె దేవుని నమ్మాలి, దేవుని స్తుతించాలి, మందిరానికి వెళ్ళాలి, ఆమె నమ్మి బాప్తీసం పొందాలి. ఇదంతా నడిపించేది ఎవరు? సొలొమోను అనే భక్తుడిని వాళ్ళ తల్లిదండ్రులు నడిపించారు, బత్షెబ, దావీదు. అందుకే ఆయన అంటాడు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే, తల్లి ఉపదేశమును మరవకము, తండ్రి ఉపదేశమును మనం పాటించాలంటాడు ఆయన. అందుకే పిల్లలకు మొట్టమొదటి గురువులు ఎవరంటే, మొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, మూడవ గురువు కాపరి, బోధకుడు. ఏమండి, నాలుగవ గురువు దేవుడు. తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది, తల్లిదండ్రులు ఇరువురు కలిసి గురువును పరిచయం చేయాలి. తల్లి తండ్రి గురువు కలిసి